చాలా రీజన్స్ ఉన్నాయండి. ఐటియాలజికల్ కాజెస్ చాలా ఉన్నాయి. అయినా సరే కొన్ని ముఖ్యమైన కాజెస్ నేను రెండు చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే జెనెటిక్గా వాళ్ళ పేరెంట్స్ లెవెల్స్లో ఎవరికైనా ఉన్నట్లయితే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మదర్కి ఉన్నట్లయితే 50% వచ్చే అవకాశం ఉంటుంది. ఫాదర్ మదర్కి ఇద్దరికి ఉన్నట్లయితే దాదాపు 75% ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీస్ ఉన్నట్లయితే ఒకసారి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ థైరాయిడ్ రావడానికి ఒక మినిమం ఏజ్ అంటూ 25 years అని మనం పెట్టుకునేవాళ్ళం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రాను దాదాపు చిన్నపిల్లలకు కూడా థైరాయిడ్ రావడం మొదలెట్టింది. అది రీజన్స్ మేము ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే స్ట్రెస్ ఉండొచ్చా లేదా ఫుడ్లో హ్యాబిట్స్ చేంజెసా ఏదనేది ఇంకా ఇది విధంగా తెలియట్లేదు. బట్ థైరాయిడ్ కేసెస్ మాత్రం పెరగడం జరుగుతుంది. దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా అంటే పర్మనెంట్గా ఉందా అంటే డెఫినెట్గా ఉంది అండి. కాకపోతే ఎంత త్వరగా మీరు హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవ్వగలిగితే అంత త్వరగా థైరాయిడ్ని మనం పోస్ట్పోన్ చేయగలుగుతాం. దాదాపు ఇప్పుడు 20 years 25 yearsకి మీకు థైరాయిడ్ అటాక్ అయినట్లయితే దాన్ని దాదాపు 55-60 years వరకు రాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు మీకు 30-40 years మెడిసిన్స్ లేకుండా మీ లైఫ్ అంటే హ్యాపీగా గడిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని 30% కేసెస్లో ఇంకా పర్మనెంట్గా రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎలా అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క యాక్టివిటీ తగ్గినప్పుడు పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాక్టివిటీ తగ్గినప్పుడు థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ యాక్టివిటీని మనం ఒకవేళ రెగ్యులరైజ్ చేయగలిగితే లేదా దాన్ని సెట్ చేయగలిగితే మాత్రం థైరాయిడ్ని మనం పర్ఫెక్ట్గా క్లియర్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి.